నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ సత్యనారాయణ. నేను టీడీపీ గ్రామ కార్యదర్శిని ప్లస్ అరంజెట్వరపాలెం ఉప సర్పంచ్ని. మాకు ఎన్డీఏ కూటమిలో జనసేన తరఫుని గిరి సత్యనారాయణ గారు ఉమ్మడి అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గానికి పోటీ చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్ ఈ దుర్మార్గ పరిపాలన అంతం చేసి జనసేన తెలుగుదేశం ఎంపీ అమలాపురం హరీష్ మాధురి గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ గన్నవరం గిరి సత్యనారాయణ గారు 30,000 మెజార్టీతో నెగ్గుతారు. అమలాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా హరీష్ మాధురి గారు 1,00,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారు. వైఎస్ జగన్ గారు చాలా పథకాలు అందించాను, చాలా మంచి చేయని అంటున్నారు ప్రజలకి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం చేయడు, రాష్ట్రం సర్వనాశనం చేయడు, మా కల్తీ లిక్కర్ అమ్మించి ప్రజల ఆరోగ్యాలు పాడు చేయడు. మాకు భూమి ఉంది, మాకు జిరాక్స్లు ఇస్తాడంట, ఒరిజినల్ దగ్గర పెట్టుకుంటాడంట. మా భూమి మేము కోల్పోతున్నాం. మా భూమి దస్తావేజ్ పట్టుకెళ్తే బ్యాంకులో లోన్ కూడా రాని పరిస్థితి ఉన్నప్పుడు చేత ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ రాకూడదు, తెలుగుదేశం ఎన్డీఏ కూటమి జనసేన ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది, స్టేట్ గవర్నమెంట్ తీసుకురాలేదని చెప్పి పేరు నాని గారు కానీ చాలా ఇతర పెద్దలు అయితే మాట్లాడుతున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు, ఇతర రాష్ట్రాలు ఎక్కడ లేదు. అది రైతు భూమి ఉన్న రైతు భూమి కూలిపోతాడు. అది చేత ఆ చట్టాన్ని మేము వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో. ఇందాక ఒక రైతుతో మాట్లాడాను, అతను నా తాతగారు ఆస్తి నాకు వచ్చింది, నా పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటని ఆవేదన చెందుతున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? అదే ఇప్పుడు ఆడి తాతతో ఆడు బాబు ఆస్తి ఇస్తే ఆడు పోటీ వేసుకున్నా పర్లేదు, మా ఆస్తి మా తాతలు ఇస్తే ఆస్తి మీద ఆడు పోటీ వేసుకోవడం ఎట్టి పత్తులు ఏ రైతు ఒప్పుకోవట్లేదు. అలాగే ఏనేపల్లిలో కొత్త బిల్లు ఒక 40 లక్షలు ఎట్టి ఒక సైట్ కొనుక్కున్నాడు. ఆ సైట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అతను జగన్ బొమ్మ ఉంది ఆ సైట్ మీద, ఆ దస్తావేజులు బ్యాంకు పట్టుకెళ్ళాడు. ఈ 4 తీసుకోవడానికి పని చేయదు, బ్యాంకులో ₹1 కూడా లోన్ ఇవ్వనన్నారు. అతను వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మన వైఎస్ఆర్ వాళ్ళు ఓట్లు ఇవ్వమని చెప్పి అతను ఇంటికి వెళ్ళారు, నానా బూతులు తిట్టి అతను బొమ్మాడు అల్ల వైఎస్ఆర్ వాళ్ళని. మీరు ముఖ్యంగా ఏం చెప్తారు ప్రజానీకానికి? ఏం చెప్తారు ప్రజానీకానికి? ఎన్డీఏ కూటమిలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 అభ్యర్థుల్ని నెగ్గించుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ ని పాతాళలోకాన్ని తొక్కేస్తాం, అదా పాతాళానికి.